వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం వీడియోలో 1000 SFT 1000 స్క్వేర్ ఫీట్ 1000 చదరపు అడుగుల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎటువంటి మెటీరియల్ అవసరం అవుతుంది, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఖర్చు వివరాలు అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు మేము చేసే వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫ్రెండ్స్, ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో 1000 SFTలో మనం హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి చూస్తున్నాం. సో ఈ 1000 SFT అనేది మనకి కొన్ని ఏరియాల్లో సెంట్లలో చూస్తారు, కొన్ని ఏరియాల్లో గజాల్లో చెప్పుకుంటాము ఏరియాని, కొన్ని ఏరియాలో అంకణాలు. అయితే ఈ 1000 స్క్వేర్ ఫీట్ని సెంట్లలో చెప్పాలి అంటే మనకి 2.3 సెంట్లు అయితే వస్తుంది. అదే గజాల్లో మనం చెప్పుకుంటే 111 గజాలు అయితే వస్తుంది. అంకణాల్లో చూసుకుంటే 13.88 అంటే అప్రాక్సిమేట్గా 14 అంకణాలు అయితే ఉన్నటువంటి ఏరియా గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఇంత ఏరియా 1000 SFT అంటే 2.3 సెంట్స్, గజాలంటే 111 అంకణాలంటే 13.88 అంకణాల్లో మనం చెప్పుకోవచ్చు. సో జనరల్గా 1000 SFT అంటే ఎలా ఉంటుంది ఏరియా? సో 20-50 లేదంటే 25-40 ఫీట్, లేదంటే ఏవైనా పొడవు వెడల్పుని మనము పెంచినప్పుడు వాటికి వచ్చే లబ్ధం అనేది 1000 SFT ఉన్నప్పుడు మనకి అది ఏ లెంత్ అయినా ఉండొచ్చు. అప్పుడు 1000 SFT వస్తే అది దాని యొక్క ఏరియా అనేది మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క ఏరియా అనేది అంత అవుతుంది అనుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఈ రెండింటిని పెంచినప్పుడు 1000 SFT రావాలి. అర్థమవుతుందా? ఇది మనకి ఏరియాకి సంబంధించినటువంటి మనకి డీటెయిల్స్. తర్వాత మనం కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వివరాల్లో కానీ వెళ్ళినట్లయితే ఇప్పుడు ఈ 1000 SFT కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకి మొదటగా లేబర్ కూలీలు, అదేవిధంగా మెటీరియల్, ఈ రెండిటితో మనం హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు లేబర్ కూలీలు. సో లేబర్ కూలీలు అంటే లేబర్ అనేది మనము డైలీ వేజెస్ అంటే రోజు కూలీ ఇచ్చి మనము హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు చేయించవచ్చు. లేనిచో మనము మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనము ఒక అడుగుకి అంటే ఒక SFTకి రేట్ అనేది మాట్లాడవచ్చు. ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం 300 నుంచి 350 రూపీస్ అనేది ఉంది. కొన్ని చోట్ల 300 కంటే తక్కువ ఉంది, కొన్ని చోట్ల 350 కంటే ఎక్కువ ఉంది. సో ఇది మనకి అక్కడ ఉన్నటువంటి ఏరియాని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క ఏరియాలో అయితే ఒక విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మెటీరియల్ విషయానికి వస్తే మనం మెటీరియల్ అనేది ఓనరే కొనుక్కొని అందించవచ్చు లేబర్కి, లేదంటే మొత్తం మెటీరియల్లే కాంట్రాక్ట్ బేస్లో ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇది మనకి దీనికి సంబంధించి. ఇప్పుడు మనము ఫస్ట్ మెటీరియల్ వస్తే మనకి మేజర్గా ఎటువంటి మెటీరియల్ అవసరం అవుతుంది అనుకుంటున్నాము? మేజర్గా సిమెంట్. సో సిమెంట్ విషయానికి వస్తే సిమెంట్ అనేది మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అందరూ కూడా 53 గ్రేడ్ ఉన్నటువంటి సిమెంట్నే వాడడానికి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. 53 మీకు అవైలబుల్ లేదనుకోండి, 43 గ్రేడ్ అనేది వాడండి. సో ఇప్పుడు మనకి ఈ 1000 SFT ఏదైతే ఉందో ఈ 1000 SFT కన్స్ట్రక్షన్ మనం చేయడానికి సపోజ్ 25x40 అనుకోండి. ఈ 1000 SFT ఉన్నటువంటి హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి మొత్తం సిమెంట్ బ్యాగ్స్ ఎంత అవసరం అవుతాయంటే 500 బ్యాగ్స్ అవసరం అవుతాయి. ఒక బ్యాగు కాస్టు, అదేవిధంగా ఇంటికి వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే ఒక 400 రూపాయలు వేసుకోండి. మొత్తం మనకి 2 లక్షలు అనేది అవుతుంది.
సో ఈ 400 అనేది ఏమి కన్ఫర్మేషన్ అమౌంట్ అయితే కాదు, మనకి ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మనకి మెయిన్ ఇంకొక ఐటెం వచ్చేసరికి సిమెంట్తో పాటు ఇసుక. సో ఇసుక హౌస్ కన్స్ట్రక్షన్కి 18 టన్నులు అవసరం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఎక్కువ అవసరం అవ్వచ్చు, తక్కువ అవసరం అవ్వచ్చు. ఆన్ యావరేజ్గా 18 టన్నులు అయితే కంపల్సరీ అవసరం అవుతుంది. సో ఒక టన్ను వచ్చేసి 5,000 రూపాయలు అనుకోండి. సారీ, ట్రాక్టర్, ఇక్కడ ట్రాక్టర్. ఓకే, ఒక ట్రాక్టర్కి వచ్చేసరికి 4.5 నుంచి 5 టన్నులు అయితే పడుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది? 90,000. తర్వాత నెక్స్ట్ ఐటెం మనకి ఏంటి? కంకర. కంకర వచ్చేసి 13 ట్రాక్టర్లు కావాలి. ఇదేంటంటే మొత్తం పిల్లర్స్, కాంక్రీటు, బీమ్ అనమాట, కింద నుంచి ఫుటింగ్స్ ఉండేది అటువంటి స్ట్రక్చర్కి. సో ఇది కూడా మనకి 5,000 రూపాయలు అనేది ఒక ట్రాక్టర్ అవసరం అవుతుంది. కాబట్టి 65,000 రూపాయలు అవుతుంది. తర్వాత మనకి ఐరన్. సో ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్కి పిల్లర్స్కి అయితే ఒక అమౌంట్ అంటే ఒక వెయిట్ అనేది అవసరం అవుతుంది. పిల్లర్స్ లేకుండా అయితే ఒక వెయిట్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు విత్ పిల్లర్స్తో అనుకోండి మనకి 5 టన్స్ అనేది అవసరం అవుతుంది. ఒకవేళ పిల్లర్స్ లేకుండా అయితే దీనికంటే తక్కువ అవసరం అవుతుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో టాటా స్టీల్ కానీ వైజాగ్ స్టీల్ కానీ ప్రస్తుతము మనకి 69,000, 68,000 ఆ విధమైనటువంటి అమౌంట్తో అయితే మనకి మార్కెట్లు అనేవి దొరుకుతున్నాయి. ఇప్పుడు మనము 70,000 రూపాయలు ఒక టన్ను అనుకుంటే మొత్తం 5 టన్నులకి 3,50,000 అంటే 3.5 లక్ష అనేది మనకు అవసరం అవుతుంది. తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్కి ఇటుకలు కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇటుకల విషయానికి వస్తే ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ ఇటుక అంటే రెడ్ బ్రిక్ వాడతారా, ఏఏసీ బ్లాక్స్ వాడతారా, ఫ్లై యాష్ బ్రిక్స్ వాడతారా అనే దాన్ని బట్టి మనకి రేట్ అనేది ఖచ్చితంగా వేరియేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు మనము మంచి రెడ్ బ్రిక్ అనుకుంది, ఫస్ట్ క్లాస్ రెడ్ బ్రిక్ అనుకుంటే మనకి ఒక ఇటుక వచ్చేసి 10 రూపాయలు ఉంటుంది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి మనకి 12,000 ఇటుకలు అనేది అవసరం అవుతుంది. అప్పుడు 1,20,000 అనేది అవసరం అవుతుంది. ఈ 12,000 అనేది ఎలా చెప్పామంటే యావరేజ్గా దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి మనకి ఈ బ్రిక్స్ రిక్వైర్మెంట్ మారుతుంటుంది. కానీ మనకి యావరేజ్గా 12,000 అనేది మనం చెప్పుకున్నాం థంబ్ రూల్ ప్రకారం. తర్వాత మనకి టైల్స్ మీరు కావాలనుకుంటే టైల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఏం లేదు. ఒకవేళ మనం టైల్స్ వేసామనుకోండి మొత్తం అప్రాక్సిమేట్గా 1,500 SFTకి టైల్స్ కావాలి. మొత్తం కొనుగోలు లేబర్ ఛార్జెస్ కలిపితే 60 రూపాయలు. సో ఒక 90,000 అయితే టైల్స్కి అవుతుంది. 90,000 అయితే టైల్స్కి అవుతుంది. తర్వాత మనకి పెయింట్. సో ఇక్కడ పెయింట్ కూడా మనము ఏ టైప్ ఆఫ్ కలర్స్ వాడుతున్నాం, ఎన్ని కోటింగ్స్ వాడుతున్నాము, సో రేట్ అనేది కూడా మారుతుంది. అయితే మనము సింపుల్ డబుల్ కోటింగ్కి 200 లీటర్స్ అయితే అవసరం అవుతుంది. సో ఒక లీటర్ 150 రూపాయలు అనుకున్నా కూడా మొత్తం కూడా మనకి ఒక 30,000 రూపాయల్లో అవుతుంది. ఇంక్లూడింగ్ మనకి లేబర్, పెయింటింగ్ చేసే లేబర్తో కూడా కలుపుకొని మనం అనుకుంటున్నాం. సో కొన్ని చోట్ల ఏంటంటే ఇది 200 కూడా పోవచ్చు, అంటే 30,000 నుంచి మనకి 50,000 వరకు కూడా అమౌంట్ అనేది అవ్వచ్చు. తర్వాత మనకి మెయిన్గా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అవ్వడానికి సిమెంటు, ఇసుక, కంకర, ఇనుము, ఇటుకలు అయిపోతే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ ఫినిషింగ్స్ అవ్వదు. ఫినిషింగ్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కిటికీలు, వెంటిలేటర్లు, తలుపులు ఇవి కావాలి. అదేవిధంగా కరెంటు సామాగ్రి కూడా కావాలి. తర్వాత టాయిలెట్, శానిటరీ ఐటమ్స్, టాయిలెట్ సామాగ్రి ఇవి కూడా మనకి కావాలి. ఇవన్నీ బిగించిన తర్వాత మనం పెయింట్ వేసుకుంటే ఫైనల్గా హౌస్ అనేది రెడీ అయినట్టే.
ఇప్పుడు ఈ కిటికీలు తలుపులు వీటన్నిటికీ కూడా మీరు మనం రఫ్గా వేసుకున్నా కూడా కిటికీలు వచ్చేసరికి ఒక 4 అనుకోండి రఫ్గా, తలుపులు ఒక 2 అనుకోండి. కరెంటు సామాగ్రి అంటే మనం రూమ్కి ట్యూబ్ లైట్స్ కావచ్చు, తర్వాత బ్యాటన్ హోల్డర్స్ కావచ్చు, ఫ్యాన్స్ ఇవన్నీ కలుపుకుంటే టాయిలెట్ సామాగ్రి వచ్చేసరికి బేసిన్స్, ట్యాప్స్ ఇవన్నీ. సో వీటన్నిటికి కూడా మనము అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక ఎస్ఎఫ్టీకి 500 రూపీస్ అనుకోండి. సో మనం 1000 ఎస్ఎఫ్టీకి కాబట్టి మనకి 5 lakhs అయితే అవసరం అవుతుంది. సో మరీ తక్కువ అనుకుంటే ఒక 3 lakhs రూపీస్ అయితే మనకి అవసరం అవుతుంది ఖచ్చితంగా. తర్వాత ఇవన్నీ అయిపోతే మనకి హౌస్కి టోటల్గా అయిపోయినట్టే. అయితే దీనికి అన్నిటికంటే ముందు మనకేంటంటే పర్మిషన్స్ కావాలి కంపల్సరీ. ఓకే, తర్వాత అప్రూవ్డ్ ప్లాన్స్ కావాలి. సో ఇవన్నీ మనం డ్రా చేసుకోవాలంటే 10% అమౌంట్ అనేది ఖచ్చితంగా మనకి అవసరం అవుతుంది. మన టోటల్ కాస్ట్లో 10% అనేది ఖచ్చితంగా దీనికే వెళ్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇవి కాకుండా మీకు రేట్స్ అనేది చెప్పాను. ఇప్పుడు మనము టోటల్ అమౌంట్ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అయిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ లేబర్ కూలీలు మనం ఎంత అనుకున్నాం, 300 నుంచి 350. సో ఇక్కడ లేబర్ అనే అతను ఏం చేస్తాడు? సో లేబర్ అనే అతను ఏం చేస్తాడు? సో లేబర్ అనే అతను 300 రూపీస్ నుంచి 350 రూపీస్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కన్స్ట్రక్షన్ సంబంధించిన మొత్తం పనులు అతనే చూసుకుంటాడు. సో మనం కట్టేది 1000 ఎస్ఎఫ్టీ కాబట్టి ఇంటూ 300 వేసుకోండి. ఓకే, 3 lakhs రూపీస్ అనేది ఒక లేబర్కి అనేది ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం మొత్తం కానీ అమౌంట్ కానీ మనం ఒకసారి చూసుకుంటే ఇది 3 lakhs. ఒకసారి మొత్తం మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో లేబర్కి లేబర్కి 3 lakhs. తర్వాత ఈ కిటికీలు కరెంటు సామాగ్రి అన్నిటికి కూడా ఒక 5 lakhs అనేది వేసుకుందాం. 5 lakhs. తర్వాత పెయింట్కి వచ్చేసరికి ఒక 50,000 వేసుకుందాం. తర్వాత మనకి ఇక్కడ సిమెంట్కి వచ్చేసరికి 2 లక్షలు. తర్వాత ఇసుక వచ్చేసరికి 90,000. తర్వాత కంకర వచ్చేసరికి 65,000. తర్వాత ఇనుముకు వచ్చేసరికి 3.5 లక్ష. తర్వాత ఇటుకలు 1,20,000. దీనికి ఒక 90,000. సో మొత్తము మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ కానీ చేస్తే మొత్తం ఎంత వచ్చిందంటే 17,65,000 lakhs. ఓకే, ఇంకా చిన్న చిన్న ఖర్చులు అనేది మనకు ఉంటాయి కాబట్టి మనకి 18 లక్షలు అనేది అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు మెటీరియల్ అదేవిధంగా లేబర్ అన్నీ కలుపుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు అయింది, దీన్ని బట్టి మనకి 1,800 రూపాయలు అనేది ఖర్చు అయింది ఒక ఎస్ఎఫ్టీకి, మెటీరియల్ లేబర్తో కలిపి. మార్కెట్లో మనకి 2,000 రూపీస్ ఉంది, 2,200 రూపీస్ కూడా ఉంది. ఓకే, తక్కువలో కావాలంటే 1,600 రూపీస్ కూడా ఉంది. అర్థమవుతుందా? తర్వాత ఈ పర్మిషన్స్, ప్లాన్స్ అవన్నీ ఎక్స్ట్రా ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒక హౌస్ని మనం కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మోడరేట్ అంటే తక్కువ బడ్జెట్లో కట్టుకోవచ్చు, మధ్యస్థం కట్టుకోవచ్చు, అదేవిధంగా హై రేంజ్లో కట్టుకోవచ్చు. ఇప్పుడు నన్ను అడిగితే 16 lakhs అనేది నార్మల్ రేంజ్, మీడియం రేంజ్ వచ్చేసి 18 lakhs, హై రేంజ్ వచ్చేసరికి 22 lakhs. సో ఈ విధంగా అయితే ఖర్చు అవుతుంది. సో ఇది మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. సో దీని ప్రకారం మీరు కానీ మీకు ఏమేమి అవసరం అవుతుందో చూసుకుంటే ఖచ్చితంగా ఈ అమౌంట్ అయితే మీకు అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.